మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు మన స్టార్ మహిళలో పోటీ పడ్డానికి హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, కర్నూలు నుంచి, కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. మరి పార్టిసిపెంట్స్ తో మనం పరిచయాలు పెంచుకుందాం. చెప్పండి కర్నూలు వాళ్ళు. హాయ్ వదినా. హాయ్ మరదలా. వదినా మరదలా, నిన్ను ఇన్ని రోజులు టీవీలో చూడడమే గానీ రియల్ గా చూడడం ఇదే వదినా. అవక్కయ్యావా? అవును వదినా. అందుకో నేను టీవీలో కూడా విత్ మేకప్ ఉంటాను, బయట చూసినప్పుడు కూడా విత్ మేకప్ ఉంటాను. అందుకే ఇక్కడికి వచ్చి ఫీల్ అవుతున్నాను. ఎందుకు? మేకప్ తో ఉన్నావు కదా. ఓ మేకప్ లేకుండా చూడాలనుకుంటున్నావా? అవును. దిగుమని చూడాలనుకో చూడు, ఫోటో దిగాలనుకో దిగు, కానీ మేకప్ లేకుండా చూసావనుకో అదే సుమని బోర్డులో పెట్టి ఫోటో ఇంకా ఆనందపడతావు తెలుసా. నేను మేకప్ లేకుండా ఎంత బాగుంటానో అసలు. సో బ్యూటిఫుల్లీ బాన్. చెప్పు ఇంకా. నా పేరు నాగపౌరి, నేను కర్నూలు నుంచి వచ్చాను. రీసెంట్ గా బీటెక్ కాదు అనుకుంటున్నావా, బీకామ్ కంప్లీట్ అయింది. నేను ఒక వనవాసం మూవీ చేస్తున్నాను, సెకండ్ హీరో. వనవాసం మూవీయా? యస్. ఓ, అంతా హ్యాపీ డేస్ మూవీ లాగే ఉంటుంది. సస్పెన్షన్ థ్రిల్లర్. సస్పెన్షన్ థ్రిల్లర్ అంట. సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, సస్పెన్షన్ థ్రిల్లర్. థ్రిల్లర్. ఓకే. దయ్యం సినిమానా? సినిమా చూడు, అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు వస్తుందో చెప్పు. చెప్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. చెప్పడానికా? Yes. బుక్ మై షోలో నేను చూసుకుంటా. కృష్ణా జిల్లా రజిత. హాయ్ సుమన్. హాయ్. నా పేరు రజిత. నేను కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వచ్చాను. మా వారి పేరు క్రాంతి, లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను చిన్న జాబ్ చేస్తున్నాను. టెన్షన్ గా ఉందా? ఎందుకు చెప్పు టెన్షన్. జీవితంలో అనవసరమైన విషయాలన్నీ ఆలోచించుకొని మనం ఎక్కువగా టెన్షన్ తెచ్చుకుంటూ ఉంటాం. మనం ఎక్కడైతే ఉంటామో దాని గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి ఆలోచించి అనవసరమైనటువంటి జబ్బుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. అవసరమా? మనం ఎక్కడున్నాం? స్టార్ మేడం. ఇంటి గురించి, పిల్లల గురించి ఇవన్నీ ఆలోచించి లేనిపోనివన్నీ కొని తెచ్చుకుంటూ ఉంటాం. మీరేం చేస్తారంటే 2 ఖర్జూర పళ్ళు నానబెట్టుకోండి. మీ పళ్ళ మధ్యలో ఆ పళ్ళను పెట్టండి, నానబెట్టండి, తినే. అంటే బ్రష్ చేయాల్సిన అవసరం లేదా? నేను చెప్పాను, నీకు చెప్పాను నేను. నువ్వు చెప్పు లావణ్య నీ గురించి. హాయ్ సుమా. హాయ్. నా పేరు లావణ్య, నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు శిశిర్ కుమార్. ఈమెకు బొత్తిగా టెన్షన్ లేదు. నైమిషా ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సుమా. హాయ్. నా పేరు నైమిషా, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇప్పుడు రౌండ్స్ మొదలెడదాం. యా. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. నేను అడిగిన ప్రశ్నలకు అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. కృష్ణా జిల్లా వాళ్ళ దగ్గర నుంచి మొదలెడుతున్నాను. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. దోమ కుడితే ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. ఆయాసం రావాలంటే ఏం తినాలి? అరటిపళ్ళు. పులి బోన్ లో ఏముంటుంది? పంది. ఫాస్ట్ గా నడిచే జంతువు ఏది? చీమ. తెలుగు అక్షరమాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 100. మనిషి బ్రెయిన్ ఎక్కడుంటుంది? అరికాల్లో. మోహన్ బాబు ఇంటి పేరేంటి? చిరంజీవి. డేట్ లెంత్ లో కనిపిస్తాయి. ఆకాశంలో. కిలో కూరలో ఎంత ఉప్పు వేయాలి? టైమ్ అప్. దోమ కొడితే జ్వరం వస్తుంది, కరెక్టేగా? ఎన్ని రకాల జ్వరాలు వస్తాయో దోమ సెలెక్ట్ చేయమంటుంది. నేను నిన్ను కుడుతున్నాను, నీకు డెంగ్యూ కావాలా, మలేరియా కావాలా, ఫైలేరియా కావాలా? ఏమీ వద్దు. మీ ఆప్షన్ డెంగ్యూ అయినట్టయితే 1 నొక్కండి, మీ ఆప్షన్ మలేరియా అయినట్టయితే నా కాలు పీకండి. దోమలు కూడా ఇస్తాయి ఆప్షన్. ఆయాసం రావాలంటే అరటిపండు తినాలా? అరటిపండు తింటే ఉత్సాహం వస్తుందంటారు కానీ మీరేంటంటే ఆయాసం అంటున్నారు? ఈ మధ్య కొత్తగా అరటిపండు తింటే ఆవేశం వస్తుంది. ఇది జంబలకడి పంబ రౌండ్ కదా, అందుకని. యాక్చువల్లీ అరటిపండు మనం కొంచెం డల్ గా ఉండే టైంలో తిన్నట్టయితే మంచి ఎనర్జీ ఇస్తుంది తెలుసా. ముఖ్యంగా లేడీస్ కి చాలా మంచిది అరటిపండు. ఆయుర్వేదంలో కూడా అరటిపండు గురించి స్పెషల్ మెన్షన్ ఉందని నాకు ఎవరో చెప్పారు. నాకు తెలిసేంటి, నేను చదివానేంటి, ఇలా ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటే నేను చెప్తూ ఉంటాను మీకు. సో అరటిపండు చాలా మంచిదంట. అన్ని ఫ్రూట్స్ లో కల్లా పైన పెట్టాల్సిన ఫ్రూట్ అరటిపండేనంట. పైన పెట్టాల్సిందంటే అటక పైన కాదు. దాన్ని ఎందుకు పైన పెట్టారు తెలుసా? ఎందుకు పైన కింద పెడితే నలిగిపోతుంది. ఏంటి? కింద పెడితే నలిగిపోతుంది. ఏమన్నావు? ఏమన్నావు? నలిగిపోతుంది. ఎందుకు పైన పెట్టారు? కింద పెడితే కింద పెడితే ఏమన్నావు? నలిగిపోతుంది. ఏమన్నావు? నలిగిపోతుంది. అవును, నలిగిపోతుంది. సో అరటిపండుని ఎప్పుడైనా పైన పెట్టండి, కింద పెడితే నలిగిపోతుంది. దాని మీద మనం కాలేస్తే మనం నలిగిపోతాం. పులి బోన్ లో పంది ఉంటుందంట. ఫాస్ట్ గా నడిచే జంతువు చీమ.
తెలుగు అక్షరమాలలో 100 అక్షరాలు ఉన్నాయి. మనిషి బ్రెయిన్ అరికాలలో ఉంది. మనకి అట్లీస్ట్ మోకాళ్ళలో ఉంది, ఈవిడికి అరికాలలో ఉందంట. పంచ చెప్పులు వేసుకొని వెళ్ళండి అమ్మా. అవకాశం ఉంది. అందులోనూ ఇందాక ఆవిడ చెప్పినటువంటి అరటి తొక్క మీద మీరు కాలేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు, నలిగిపోతుంది. మోహన్ బాబు గారి ఇంటి పేరు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి. డేట్లు ఆకాశంలో కనిపిస్తాయి. 7 రాంగ్ 70 పాయింట్లు. రెడీ నైమిషా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రావణాసురుడికి ఎన్ని తలలు? 100. చెట్లకి ఏముంటాయి? మనుషులు. సవరం దేనికి వాడతారు? కాల్కి. టాబ్లెట్లు ఎందుకు వేసుకోవాలి? రోగం రావడానికి. కల్లాపి తయారీకి ఏం కలుపుతారు? తేనీరు. దిక్కులు ఎన్ని? 16. చైనా గోడ ఏ దేశంలో ఉంది? ఇండియా. జనతా గ్యారేజ్ సినిమాలో హీరో ఎవరు? సప్తగిరి. రావణాసురుడికి 100 తలకాయలు ఉంటాయంట, మనకి తెలిసి 10. ఈవిడ ఇంటూ 10 చేసినట్టున్నారు. తలకాయలకి మళ్ళీ తలకాయలు పుట్టాయి. చెట్లకి ఏముంటాయి? మనుషులు ఉంటాయి. సవరం దేనికి వాడతారు? కాళ్ళకి. అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కాళ్ళకి సుమా, అరే, జడకు కాదు. అరే. టాబ్లెట్లు రోగం రావడానికి వేసుకోవాలంట, రోగం పోవడానికి కాదు. ఈ మధ్య టాబ్లెట్లు వేసుకుంటే కొత్త రోగాలు వస్తున్నాయి. కరెక్ట్. మీకో సంగతి తెలుసా? మనకి ఏదైనా జలుబు, దగ్గు, తుమ్ము ఏవో వచ్చాయే అనుకో, అప్పుడు అది పోవడానికి ఒక టాబ్లెట్, అది కడుపులోకి వెళ్ళినందుకు కడుపుకేం కాకుండా ఉండడానికి ఒక టాబ్లెట్, ఈ 2 టాబ్లెట్లు కడుపులోకి వెళ్ళినందుకు ఇంకేమైనా కాకుండా ఉండడానికి ఒక మల్టీవిటమిన్. లాస్ట్ కి మోషన్ వచ్చేసేలే సుమా. ఇవన్నీ వెళ్ళినందుకు మన మోషన్ ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం ఒక టాబ్లెట్, ఈ 4 వెళ్ళి మనకి తలనొప్పి రాకుండా ఉండడానికి ఒక టాబ్లెట్, ఫైనలీ ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నందుకు ఒక టాబ్లెట్ ఫ్రీ అని మనం వాడుతున్నాం ఈ మధ్య. కాదు సుమా, అన్ని కలిపి ఒకటేసారి వేసుకుంటే సరిపోతుంది కదా. నీలాంటి వాళ్ళు మిక్సీ పట్టి వేసుకుంటారులే. నేను అదే చేస్తాను. అల్లాపి తయారీకి ఏం కలుపుతారు? తేనె. దిక్కులు 16. చైనా కూడా ఇండియాలో ఉంది. జనతా గ్యారేజ్ సినిమాలో హీరో సప్తగిరి. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? 8 రాంగ్ చెప్పారు, 80 పాయింట్లు. లావణ్య రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేంతో కత్తి సాము చేస్తారు? పెన్నుతో. ఇల్లు దేనితో అలుకుతారు? నెయ్యితో. బకెట్ కి ఎన్ని హ్యాండిల్స్ ఉంటాయి? 10. ట్రంప్ ఏ దేశానికి అధ్యక్షుడు? ఇండియా. ఎండలోకి వెళ్తే ఎలా ఉంటుంది? చల్లగా. ఎలుక కన్నంలో ఏ జీవి నివసిస్తుంది? పిల్లి. తేనెటీగలు దేనిని తయారు చేస్తాయి? మట్టిని. తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? 10. టైం అప్. కత్తి సాము పెన్నుతో చేస్తారు. మీకు సంగతి తెలుసా? అసలు ఈ మధ్య ఫేస్బుక్ లో పెన్నుతోనే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కొత్త ట్రెండ్. అసలు పెన్ను కూడా కాదు, అక్షరాల యుద్ధం జరుగుతోంది. ఉత్తి పుణ్యాన్నే తెలుసా? అసలు ఏముండదు, ఇంట్లో హాయిగా కూర్చొని చక్కగా టీవీ చూసుకుంటూనో పేపర్ చదువుతూనో గడిపేయొచ్చు కదా. ఏదో ఒక ఫోటో పెట్టి దాని కింద ఒక కామెంట్ పెడతారు, ఆ కామెంట్ మీద ఇంకోళ్ళు కామెంట్ పెడతాడు. వీడెవడరా నాకు కామెంట్ పెట్టడానికని మళ్ళీ ఇంకో కామెంట్, దానికి ఇంకో 2 కామెంట్లు. జీవితంలో టెన్షన్ కొని తెచ్చుకోవడం అంటే ఇదేనమ్మా. హ్యాపీగా జరిగేటువంటి లైఫ్ లో టెన్షన్లు కొని తెచ్చుకోవడం అంటే ఇదే. అందుకే నేను కామెంట్లు చూడను, కామెంట్లు పెట్టను. ఏమంటారు? గుడ్ ఐడియా కదా. ఇల్లు నెయ్యితో అలుకుతారు. చాలా కాస్ట్లీ ఇల్లు వీళ్ళది. బకెట్ కి 10 హ్యాండిల్స్ ఉంటాయి. అంటే 9 పాడైతే ఒకటైనా ఉంటుంది కదా అని. మా ఇంట్లో అలాగనే ఉంది. ఎండలోకి వెళ్తే చల్లగా ఉంటుంది. ట్రంప్ ఏ దేశానికి అధ్యక్షుడు? ఇండియాకు అధ్యక్షుడు అంట. ఎలుక కన్నంలో పిల్లి జీవిస్తుంది. తేనెటీగలు మట్టిని తయారు చేస్తాయి. 7 రాంగ్ చెప్పారు, 70 పాయింట్లు. నువ్వు నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నావా? హిమాలయ పర్వతం లాంటి నా మనసు క్షణంలో కరిగిపోయింది. ఎటు చూసినా నీవే, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ప్లీజ్ నన్ను, నా ప్రేమను అంగీకరించు. దయచేసి నా ప్రేమను తిరస్కరించుకు. ప్లీజ్ 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 సుమన్. నాకు తెలుసు రింగులు జాగ్రత్త. తనకు పెళ్ళయింది, తను సినిమా మోజులో సినిమాలకి వెళ్ళింది. అయినా పర్వాలేదు నాకు. లేదు నీకోసం ఒక్కసారి కాదు 100 సార్లు 100 సార్లు 100 సార్లు చావడానికైనా రెడీ. ఇంతకీ నువ్వెవరు? వదినా. నువ్వు రాజీవ్ కనకాలవా? ఇప్పుడు అవును అవును. నాకు పొట్టి రాజీవ్ కనకాలొద్దు. అయ్యో, పైగా నాకు ఆడ రాజీవ్ కనకాలు కూడా వద్దు. అయితే పో అక్క, నాకు భావనే కావాలి. సరే ఇదిగో 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 ముద్దు పెట్టాలనుకున్నావుగా, పెట్టుకో. తీసుకో. వద్దులే. ఇందాక ఒకసారి పెట్టావు కదా, నేను చేయి కూడా కడుక్కోలే ఇందాక.
ఇంకా చాలిపో. యు అండర్స్టూడ్ ద గ్రౌండ్ రియాలిటీ. నాగపావని రెడీయా? రెడీ. నీ కవిత్వం కన్నా మధ్య మధ్యలో ఇవి ఉన్నాయి చూసావా, బాగుంది. ఇవన్నీ నీ స్టెప్పులే అక్క. నావేనా? అవును. అబ్బా. రోజు నేను చూసి patent rights అలవాటైపోయింది. తీసుకోవాలబ్బా నా స్టెప్పులు, అవి అందరూ ఫాలో అయిపోతున్నారు. కానీ నా స్టెప్స్ సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయి. ఎస్. చూసావా ఒక సామాన్యురాలు ఎలా చేసిందో నా స్టెప్పుని. అంతే. బ్రహ్మానందం గారి స్టెప్స్ మీ స్టెప్స్ ఒకటే అక్క. ఓకే, బ్రహ్మితో పోల్చావు కాబట్టి ఇట్స్ ఆల్ రైట్. ఓకే, యు రెడీ? నాగపావని రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? ఒకటి. పుట్ట పురుగులు దేన్ని తయారు చేస్తాయి? చీమల్ని. కోడి పిల్లలు దేనిలోంచి వస్తుంది? గుడ్డులో. టమాటో ఏ రంగులో ఉంటుంది? తెలుపులో. మనిషికి ఎన్ని వీపులు ఉంటాయి? 12. తామర పువ్వు ఎక్కడ పూస్తుంది? తలలో. వాంతులు తగ్గాలంటే ఏం చెయ్యాలి? వీరేజన టాబ్లెట్ తీసుకోవాలి. ఫ్యాక్టరీని తెలుగులో ఏమంటారు? తెలియదు. వాంతులు తగ్గాలంటే విరోచనం టాబ్లెట్ వేసుకోవాలి. అంటే ఒకవైపు ఆపి ఇంకోవైపు నుంచి పంపించడమే. దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఐడియా. నిజంగా Yes. డాక్టర్లకి మెడికల్ ఫీల్డ్ కి కూడా ఇది రాలేదు. గ్రేట్, అసలు గ్రేట్. వెరీ నైస్. ఓకే, తల మీద ఒక్క వెంట్రుకే ఉంటుందంట. పుట్ట పురుగులు దేన్ని తయారు చేస్తాయి? చీమల్ని. కోడి పిల్లలు దేని నుంచి వస్తుంది అంటే గుడ్డులోంచి. కరెక్ట్ ఆన్సర్. మరి గుడ్డులోంచి కాకుండా ఇంకా ఎక్కడి నుంచి వస్తుందమ్మా? కోడి కావాలి, కోడిలో నుంచి గుడ్డు రావాలి, గుడ్డులో నుంచి అంటే అది పొదిగిన తర్వాత అప్పుడు మేము పిల్ల అది ఏ బయటకు డైరెక్షన్ వస్తుంది. లో వస్తుంది, ఎలాగా, దాని ప్రాసెస్ అంతా అడగలేదు ఇప్పుడు. ఓకే, టమాటో తెల్లగా ఉంటుంది. మనిషికి 12 వీపులు ఉంటాయంట. మసాజ్ చేయించుకుంటే భలే ఉంటుంది. తామర పువ్వు తలలో పూస్తుందంట. వాంతులు తగ్గాలంటే విరోచనం టాబ్లెట్లు వేసుకోవాలి. 6 రాంగ్ చెప్పా, 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు. పావని ఎలా ఆడతావో చూద్దాం. ఫస్ట్ ఏ కృష్ణంరాజు, ఆ, సెకండ్ బి. బి వచ్చేసి ఎన్టీ ఇది నాగేశ్వరరావు గారు, సి. సి వచ్చేసి ఎవరబ్బా నాకు గుర్తు రావట్లేదు. నాగార్జున. డి. సి ఒక్కటి చెప్తే అయిపోయింది. సి ఎవరబ్బా? ఓల్డా న్యూనా ఎవరు? ఏం చెప్పమంటావు? ఓల్డ్ మాంక ఇంకోట? నేనేం చెప్పలేను. అక్కడ పో. అయిపోయింది, టైం అయిపోతుంది. శారదా అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్. ఓకే, ఫైనల్. ఏ కృష్ణంరాజు కరెక్టే కదా? యా. చూద్దాం. కరెక్ట్. జానకి కత్తందుకో. జానకి లేదు, గొడ్డలింది. హోటల్ ఎస్. పర్వాలేదు, ఐ విల్ అడ్జస్ట్. బి అక్కినేని నాగేశ్వరరావు గారు. చూద్దాం. రైట్ ఆన్సరా? సి శారద అన్నావు గానీ ఎవరో చెప్పండి. జయసుధ. జయసుధ గారు. అది చూద్దాం. జయసుధ గారు. డి నాగార్జున గారు గడ్డం అని చూసి చెప్పావు. అది ఎవరో తెలుసా? సిద్ధార్థ. సిద్ధార్థ్. చూడండి. అనుకున్న డౌట్ తో చెప్పాను. రెండే కరెక్ట్ అయ్యాయి నీకు. 20 పాయింట్లు. ఆదిలాబాద్. చూడండి. వారేవా ఏమి ఫేసు. హీరో లాగా హీరోయిన్ ఏ లాగా? అనుష్క. ఏ అనుష్కనా? బి కళ్యాణ్ రామ్. డి తమన్నా. డి తమన్నా. తమన్నా. ఏ స్నేహ. బి కళ్యాణ్ రామ్. సి అనుష్క. డి తమన్నా. అబ్బా! ఏ స్నేహ. చూద్దాం. ఎస్,
కరెక్ట్. రైట్. డి కళ్యాణ్ రామ్. ఇజం సినిమాలో కళ్యాణ్ రామ్ కదా, కొంచెం డిఫరెంట్ ఐ కాంటాక్ట్ లెన్సెస్ వాడారు ఆయన. చూద్దాం. కరెక్ట్. సి సి అనుష్క. అనుష్కేనా? yes అనుష్క లాగానే ఉంది. Correct. అవును, ఆ స్మైల్ చూడు. అనుష్కనే. చూద్దాం. అనుష్క ఇస్ రైట్. ఇక మిగిలింది డి. డి తమన్నా. డి తమన్నా. ఓకే చూద్దాం. ఏయ్ 4 కరెక్ట్. ఆదిలాబాద్ లావణ్య స్కోర్ సూపర్ గా పెరిగింది ఈ రౌండ్ లో 40 పాయింట్స్. మీ వంతు చూడండి. డి శ్రీకాంత్. ఓకే. ఏ అల్లు అర్జున్. ఓకే. బి కంటి చూపుతో నీ కంటి చూపుతో. బి రకుల్ ప్రీత్. సి సి శ్రేయ. శ్రేయ. ఓకే. డి శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే వెళ్ళిపోండి. ఫైనలా? యా ఫైనల్. సరే అయితే ఏ అల్లు అర్జున్ కదా, చూద్దాం. కరెక్ట్. దట్స్ రైట్. బి రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాము. ఎస్. అండ్ సి శ్రేయ అన్నారు, నాకు సమంత అనిపిస్తోంది. నాకైతే తను తెలియట్లేదు. ఐ థింక్ ఇట్ ఇస్ సామంత. చూద్దాం. సామంత. అండ్ డి ముట్టి పెట్టుకున్నాం. శ్రీకాంత్. చూద్దాం. ఎస్ 3 కరెక్ట్. 30 పాయింట్లు. కృష్ణా జిల్లా రజిత చూడండి. డి గోపీచంద్. సి గోపీచంద్. ఏ డి శ్రియ. ఏ శ్రియ. డి డియా. డి శ్రియ. ఏ బి బి రేణుదే. బియా. గట్టిగా చెప్పండి. బి రేణుదేశ్. ఓకే. బి రేణు దేశాయ్. ఏ ఏ తెలీదు. ఫైనల్. ఓకే. మీకు ఎవరికైనా తెలుసా? ఏ భూమిక అనుకుంటున్నా. ఏ భూమిక. చూద్దాం. నాకు ఇచ్చేసే మార్కులు. భూమిక దగ్గర వెళ్ళి తీసుకో. నువ్వే నాకు ఇవ్వాల్సింది. గో. అది భూమిక. ఇప్పుడు బి. బి మీరు రేణు దేశాయ్ అన్నారు. తాప్సీ. తాప్సీ అది. చూద్దాం. బి బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా. ఓ గంత్రికేమో బీటేసా, కొంగోరే పుట్టి తగ్గేసా. నా డార్లింగ్ వైపో లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్. ఎక్కన్నా బాడీ గార్డ్. I'm a naughty girl, 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 girl. 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 ఇప్పుడు సి ఏమో గోపీచంద్. చూద్దాము. ఎస్. అండ్ జి శ్రియ. చూద్దాము. ఎస్. సో ఓవరాల్ గా 2 కరెక్ట్. 20 పాయింట్లు. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు ఇద్దరు, హైదరాబాద్ అండ్ ఆదిలాబాద్ వాళ్ళు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే. బస్ వచ్చేస్తుంది, దాని మీద సినిమా టైటిల్ లేకపోతే ఊరి పేరు ఉంటాయి, చూసుకోండి. రైట్ రైట్. లావణ్య. రాజు రాణి. రాజు రాణి.
మీరు? రాజా రాణి అని నేను అనుకుంటున్నా. నాకెందుకో అది రాజుగారి గదేమో అనిపిస్తోంది. చూద్దాం. రాజా లేదు, రాణి లేదు, రాజు లేదు, రాణి లేదు. అది రాజుగారి గది. మీకు -10. ఎవరికి ఇస్తారు పాయింట్లు? ఊరిలో కూరగాయలు అమ్ముతారు కదా, మ్మ్. వాళ్ళు ఎలాగ అమ్ముతారో ఎవరు మంచి చేస్తే వాళ్ళకి నేను 10 పాయింట్స్. ఓకే దమ్మా నాగపావని, నీకైతే బాగా అలవాటు. ఓకే. కూరగాయలమ్మా, కూరగాయలు 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 కూరగాయలమ్మా. దోసకాయలు, అనపకాయలు, గోంగూర, టమాటా పండు. తీసుకోమ్మా, తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, తీసుకోండి. సుమగారు మీకే అగ్గువ టమాటా పళ్ళు తీసుకోండి. కేజీ రూపాయ. ఏంటి టమాటో పళ్ళు కేజీ రూపాయా? మీకైతే పావులకే ఇస్తాను. ఏమిటి పావులాగా ఇస్తావా? వద్దులేండి, గంపని ఇచ్చేస్తాను సుమగారు. తీసుకోండి సుమగారు. బంతులు పూల బంతులు మీరు మీ వారు ఆడుకోవచ్చు. ఏం చక్క. ఏయ్, నువ్వు కూరగాయలు అమ్మే అమ్మాయివి, మా ఇంటి విషయాలన్నీ నీకెందుకు? స్టార్ మహిళలో చూస్తుంటానండి. టమాటోలు ఎంత కిలో చెప్పు? టమాటా పళ్ళు కేజీ రూపాయండి. కేజీ రూపాయా? ఊరుకో అమ్మా, 2000 రూపాయలది ఏమైనా ఉంటే ఇవ్వవా? గోంగూర పొంగూర కొట్ట చూడండి. ఎందుకంటే నా దగ్గర 2000 రూపాయల నోటు తప్ప ఇంకేం లేదు. లేటెస్ట్ గా కట్టలు వచ్చాయి గోంగూర. ఆ. ఇప్పుడు బంతులు టైప్ వస్తున్నాయి. గోంగూర తీసుకోండి అయిపోతున్నాయి గోంగూర. ఏంటి స్పెషాలిటీ చెప్పు ఈ గోంగూరది? ఈ గోంగూర ఇలా బంతిలాగా రావడమే గోంగూర స్పెషాలిటీ. స్పెషాలిటీ. పచ్చడి చేసుకోవచ్చా? పచ్చడి ఏంటి, ఒంటికి కూడా ఊసుకోవచ్చు. సరే 2000 రూపాయలు తీసుకొని నాకు 2 గోంగూర కట్టలు ఇవ్వు. 2000? అవును, నా దగ్గర చేంజ్ లేదు. ఇవ్వండి అమ్మా. ఇదిగో తీసుకో. గోంగూర, తోటకూర, పాలకూర అమ్మా. అమ్మా తీసుకో, బుట్ట తీసుకో. కూరగాయలమ్మ కూరగాయలు. బా ఈ రవ్వ పెడితే ఒరిజినల్ బయటకు వస్తుంది. దోసకాయలు, బీరకాయలు, కాకరకాయలు, ఎంతమ్మా, ఎంత? అరటికాయలు. ఏం కావాలమ్మా, నీకేం కావాలి? టమాటా పళ్ళు. టమాటా పళ్ళ ఎంత అవును. కావాలి? అవి కూడా బ్లాక్ గా ఉండాలి. బ్లాక్ గా ఉండాలి అంటే నీలాగానేనమ్మా? కాదమ్మా, నా వెంట్రుకలాగా. అందుకేనమ్మా నీ హెయిర్ అలా ఉంది. ఎస్, టమాటా పళ్ళు తింటే హెయిర్ బ్లాక్ అవుతుంది. అవునా? ఎంతకి ఇస్తావమ్మా చెప్పు? కేజీ 600 అమ్మా. 600? ఆ. బస్ ఎక్కమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. నువ్వు చెప్పాలా ఏంటమ్మా, మాకు తెలియదా ఏంటి? ఆ పోమ్మా, ఇంకో సందికి పోయి అమ్మకపో. నువ్వు చెప్పాలా? మేము వెళ్తాం. పోమ్మా. డైరీ మిల్క్, హ్యాజల్నట్. ఏం కావాలి? మఫిన్స్. డైరీ మిల్క్, ఏ డైరీ మిల్క్? క్యాడ్బరీ. సిల్క్ లేదండి. లేదా? అంటే నీ శారీ లాంటి సిల్క్ ఉందా? ఇది ఒరిజినల్ సిల్క్, దాంట్లో ఇది ఉండదు. ఇంకేముంటుంది? మీలా మంచి సిల్క్ ఉంటుంది. అవునా? యా. అయితే ఎంత? 100 రూపీస్. హలో, ఏంటి అంత కాస్టా? సిల్క్ ఉందా అందులో? యా ఉంది. అయితే నాకు సిల్క్ స్మిత కావాలి. సిల్క్ ఇక్కడ, స్మిత అక్కడ. స్మిత నా ఆమె పేరు కాదు కదా. ఏదో మఫ్లర్ అన్నావు ఇందాక. మఫిన్స్. మఫిన్సా? అదేం పఫిన్స్? మఫిన్స్ కాదు, మఫిన్స్ బుజ్జుగా ఉంటాయి, బ్రౌన్ బ్రౌన్ గా మఫిన్స్. తింటారు. ఓ, ఇది సాఫ్ట్వేర్ వాళ్ళు అమ్మే కూరగాయలమ్మా, మనకేం అర్థం కాదు. అందుకే కొనట్లేదు సుమా. ఎవరికి ఇస్తారు పాయింట్లు? నాగపావని. నాగపావనికా? బాగా అమ్మింది కదా, తీసుకో 10. ఓకే, నెక్స్ట్ బస్సు. రజిత, జన్మ సముద్రం. జన్మ సముద్రమా? అలా కూడా ఒక ఊరుందా? బ్రహ్మనే. జన్మ సముద్రం, మరణ నది. చూద్దాం. బ్రహ్మ సముద్రం -10. కూరగాయల బుట్ట తీసుకోమ్మా. వద్దులే, ఆ 10 ఎవరికి ఇచ్చుకుంటావో చెప్పు. లావణ్యకి. లావణ్యకి 10. అబ్బా, తర్వాత బస్సు. సరిగ్గా కనిపించలేదు. చూడలేదు సుమా. ఓకే, మళ్ళీ బస్ డ్రైవర్ వెళ్తున్నాడు చూడండి. లావణ్య. సింహం, యముడు 2. సింహం, సింగం, ఏది కరెక్ట్? సింగం. సింగం. చూద్దాం. సింగం 1 2 3. అది సింహం కాదు, సింగం కాదు. దిస్ ఈస్ ద సంపు సింగం. -10. చూసారా, మీకు ఈ రౌండ్ లో రావాలని రాసిపెట్టలేదు, అందుకని ఆవిడిచ్చినా కూడా అవి పోతున్నాయి. తనకే ఇచ్చేస్తాం మళ్ళీ. మళ్ళీ తనకేనా? నా జిల్లా వాళ్ళకి 10. నెక్స్ట్.
నైమిష. నారాయణపురం. నారాయణపురం. చూద్దాం. నారాయణపూర్, అది పురం లేదు. -10. ఎవరికిస్తారు? రజితకి. రజితకి 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. +1 ఆఫర్ ఉన్నదే, లండన్ ఎల్లొద్దాం లగేజ్ ఎక్కుకో. దేవుళ్ళూరు గీత దాటనే సరుకు తోటల్లో సైకిల్ వేసుకో. పిల్లని బోడి భలే భలే మెరిసిపోతదే, ఇంత డైమండ్ నెక్లెస్ తీసుకో. వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే, తెచ్చి తిరణాల పూసల దండేసుకో. నువ్వు చాలా సింపులే, ఇదే ఉంది శాంపులే, పాష్ కొండలేదు నా సిస్టము. ఎందుకేంటి? ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నాగపావని బాగా చేసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగులు వినిపిస్తాము. క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. వాడు మినిస్టర్ అయి ఉండొచ్చు, వాడు వెనక రౌడీలు ఉండొచ్చు, వాడు ముందు పార్టీ ఉండొచ్చు, టోటల్ గా గవర్నమెంట్ ఉండొచ్చు, చివరికి వాడు 10 మంది చంపడానికైనా తెగించొచ్చు. కానీ మా నాన్న కోసం నేను చావడానికైనా రెడీ. సంతకం కోసం వాడు చేస్తాడా? చెప్పాడికి కన్న తండ్రి మీదకి ఎవడొచ్చినా, ఎందుకు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా అడ్డంగా తిరగబడేవాడు ఒకడు ఉంటాడు. ఆడే కొడుకు ఈ సూరిగాడు, నారాయణమూర్తి కొడుకు. ఈ పవర్ఫుల్ డైలాగ్ ఏ సినిమాలోది? అజిత. హైపర్. కరెక్ట్. 10. మీరు విన్న ఈ డైలాగ్ లో సూరిగాడు ఎవరి కొడుకు? లావణ్య. నారాయణమూర్తి. కరెక్ట్ ఆన్సర్. 10. నాగపావని అండ్ నైమిష చెప్పాలి. ఇద్దరు కలిసి జుగల్బందీలో చెప్పండి. నువ్వు ఒక లైన్ చెప్పు, నువ్వు ఒక లైన్ చెప్పు. నీ దగ్గర రౌడీలు ఉండొచ్చు, నా దగ్గర కత్తులు ఉండొచ్చు, నా దగ్గర కటారు ఉండొచ్చు, నా దగ్గర బాంబులు ఉండొచ్చు. సంతకం కోసం వస్తే అడ్డంగా నరికేస్తా, కాటేస్తా. నెక్స్ట్ డైలాగ్. పొర పిల్లి గెడ్డం నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు సొల్లు ఖర్చుకుంటూ చేసేయడమే. ఎవర్రా అది? శ్వేత లేదా? ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతు బే. అయినా నీకెందుకురా? మరి నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతారా నువ్వు? ఛీ సన్నాసి. ఏంట్రా మాటలు? మర్యాదగా మాట్లాడు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నాగపావని. పవన్ కళ్యాణ్. ఎస్. 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? నైమిష. బాలు. కరెక్ట్. 10 పాయింట్లు. పోర పిల్లిగడ్డం. వాడెవడో బాగా పలుకుబడి ఉండేవాడు వచ్చి అడగగానే నువ్వు లక్షలు 2000 కట్టలు ఇచ్చేస్తావా? నీకు తెలుసా అక్కడ ఏటీఎం దగ్గర ఎంతమంది ఎన్ని రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారో? వాళ్ళ సంగతి ఏంటో చూడరా. ఆ పలుకుబడి వాడితో నీకేంట్రా ఫిట్టింగు? నెక్స్ట్ డైలాగ్. కళ్ళు దుబ్బేయరా? చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా? అంటే నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు, అన్ని కనెక్షన్లు కరెక్ట్ గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. ఈ డైలాగు ఉన్న బుజ్జిగాడు సినిమా డైరెక్టర్ ఎవరు? రజిత. పూరి జగన్నాథ్. 10 తీసుకో. మీరు విన్న ఈ డైలాగ్ లో ప్రభాస్ ఎదురుగా ఏ అన్న ఉన్నాడు? లావణ్య. శివన్న. కరెక్ట్ ఆన్సర్. 10. ఈ డైలాగ్ కి నువ్వు నేను చేస్తున్నాం. ఓకే, రెడీ? నేను మోహన్ బాబు, నువ్వు ప్రభాస్. కళ్ళు దొబ్బాయరా నీకు? లేదు. 20 మంది నీ చుట్టూ ఉన్నారు.
అవునా ఏది ఎదురుగా లేదా? శివన్న ఉన్నాడు. ఓహో సుమక్క ఉంది అయితే ఏంటి భయం లేదారా నీకు? అంటే నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్ అయినట్టుందిరా. కరెక్ట్ గానే ఉంది. లేదురా లేదు, నీకు ఏదో నరం కట్ అయ్యిందిరా. అవునా ఏమి నరమురా అది? అంటే ఏదన్నా చోలో దూరింటదిలే. చెప్పరా చెప్పు. ఆ నాకు తెలిసి కరెంటు వైర్ పోయింటదేమో అనుకుంటున్నా. పోయినట్టుందిరా, నీకు పిచ్చి పట్టినట్టుంది. షాక్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది. ఆ నేను ఎక్కడున్నాను ఇప్పుడు? నెక్స్ట్ డైలాగ్. మిస్టర్ పద్మనాభ సింహ 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 స్వాగతం సుస్వాగతం. మీరు చౌదరి, జస్టిస్ చౌదరి. ఏ రామా నువ్వా? అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా. అప్పుడే ఏం చూసినావు కాక, ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆపై ముందు చూస్తావు. ఈ డైలాగ్ ఉన్న బాద్షా సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు ఏమిటి? నైమిష. పద్మనాభ సింహ. కరెక్ట్, 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో ఒక సినిమా పేరు వినబడింది, ఆ పేరు ఏమిటి? నైమిష. జస్టిస్ చౌదరి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. చౌదరి, జస్టిస్ చౌదరి. ఏ సుమా నువ్వా? భలే యాక్ట్ చేస్తున్నావే. ఇప్పుడే ఏం చూసావు? ముందు, అంతకు ముందు, ఆపై ముందు, ఇంకా చూస్తావు. ఇంకా ఆ పై ముందు అనకు, ఆ తర్వాత ఆకాశమే ఉంది. అవును ఆ చేకేమైంది? దెబ్బ తగిలి బెణికింది. నీకెందుకు? ఇదేమి బాధ, అబ్బబ్బా, ఇదేమి బాధ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ ఉండే వాళ్ళు రండి. రజిత అక్కడే ఉండి ఏం కావాలో చెప్పు. డిన్నర్ సెట్. ఎల్లో డిన్నర్ సెట్. లావణ్య అక్కడే ఉండి ఏం కావాలో చెప్పు. స్టీల్ బౌల్. ఓకే, వీళ్ళకి టై బ్రేక్ చేయక్కర్లేదు. దా. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఈ రోజు మీరు కత్తి యుద్ధం చేయబోతున్నారు. రెడీగా ఉన్నారా? చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా వేసుకొని, అరే వేసుకొని అలా తీసుకొని ఇక్కడికి రండి. దీన్ని తలతో గుద్దండి. డిశామ్. ఇప్పుడు దీన్ని చెయ్యి మార్చుకొని మళ్ళీ డిశామ్ అన్నాక ఇప్పుడు దీన్ని ఇందులోకి వేయండి. మళ్ళీ వెనక్కి రండి, దీన్ని ఎక్కించండి. ఇక్కడికి రండి. డిశామ్. అబ్బా ఏం కొట్టుకున్నారా? డిశామ్. అబ్బా మీకు ఈ గేమ్ అయ్యేసరికి బొబ్బలే. రెడీ, 1 2 3 గో. గుద్దు. చేంజ్. డిస్కామ్. సెకండ్ టైం సరిగ్గా గుద్దట్లేదు. పుష్ పుష్ పుష్. పుష్ పుష్. 30 సెకండ్స్ అయిపోయాయి. వెరీ గుడ్, బాగా ఆడుతున్నావు. ఇప్పుడు బాగా ఆడట్లే. పుష్ పుష్. ఇప్పుడు ఓకే, మంచిది. లక్కీగా నీకు అది పడలే. పుష్ పుష్. పుష్ పుష్. టైమ్ అప్. ఒకటి 2 3 4 5 6 7
ఒకటి టైం అప్ అయిపోయింది. సో 6 60 పాయింట్లు. లావణ్య అండ్ రజిత రండి. మీ ఇద్దరికి టై అయింది కదా, టై బ్రేక్ చేద్దాము. తీసుకోండి ఒక్కొక్క కార్డ్, అటు చూపించండి. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. మీకే తీసుకోండి. రెడీ 1 2 3 గో. హిట్ చేంజ్ హిట్. Last 20 seconds. Ta-da, ta-dang. Time up. 1 2 3 4 5 6 7 70. నైమిషా పద. రెడీ 1 2 3 గో. ఒకటి. అయ్యో కింద పడింది. ఒకటి. రెండు. మూడు. లాస్ట్ 20 seconds. 4 5 టైం అప్. 50 పాయింట్లు. ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు గెలవాలంటే టార్గెట్ 80. ఎవరు గెలుస్తారు ఇవాళ? నేనే గెలుస్తాను. కృష్ణా జిల్లానా ఆదిలాబాదా? ఆదిలాబాదే. తీసుకోండి కత్తి. 1 2 3 గో. రెండు. మూడు. ఫాస్ట్ ఫాస్ట్. నాలుగు. లాస్ట్ 20 seconds. 5 కమాన్. 6. ఇంకొకటి వేస్తే టై అవుతుంది. 7. టైమ్ అప్. 7 వేసావు 70 పాయింట్లు వచ్చాయి. అంటే మీ ఇద్దరికి టై అయింది. నీ స్కోర్ 190, నీ స్కోర్ కూడా 190. ఆదిలాబాద్ అండ్ కృష్ణా జిల్లా మధ్యలో టై అయింది. ఇప్పుడు టై బ్రేక్ చేయాలి. ఇదే గేమ్ ని 30 seconds పెడతాం. ఎవరు విన్ అవుతే వాళ్ళదే షీల్డ్. ఓకే రెడీ. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు తీసుకుని వెళ్ళి అందులో వేసేయడమే. తల కొట్టుకోవడాలు అవి లేవు. అక్కడికి వెళ్ళి రెడీ అవ్వండి. మీరు వెళ్ళండి. రెడీ 1 2 3 గో. ఒకటి. కమాన్ ఫాస్ట్. ఎన్ని వేస్తే అన్ని పాయింట్లు. ఆషాఢం సేల్. కేజీకి చీరలు. కమాన్. ఆవిడ పుచ్చులు ఏరుతోంది అందులోంచి. బానే మంచి బిందెలే పెట్టాంలేండి, పురుగులు తిన్నవి కాదు.
4 వేసారు కదా 5 టైం అప్. మీరు ఏ పొజిషన్ లో ఉన్నారంటే 5 బిందెలు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో బిందెని గుచ్చే పొజిషన్ లో ఉన్నారు. మీరు ఆ పొజిషన్ దాటి బిందెని గుచ్చినట్టయితే మీరు విన్నర్ అవుతారు. రెడీ 1 2 3 గో. 1 2 yes 3 హడి 4 డ్ర్ 5 టైమ్ అప్. 6వ దాన్ని గుచ్చి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఉన్నారు కాబట్టి మీరే మాక్సిమం లీడ్ లో ఉన్నారు కాబట్టి ఆదిలాబాద్ లావణ్య విన్ను. మీరు గీజర్ గెలుచుకున్నారు. ఈ రోజు ఆదిలాబాద్ వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.